మొన్న నరేంద్ర మోడీ గారి బర్త్డే సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ బర్త్డే విషెస్ తెలియజేశాడు కదా. అయితే మరి మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, అరే ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటేనేమో ఇండియాకి యూఎస్ఏకి మధ్య సత్సంబంధాలేమో అంత మంచిగా లేవు, మరి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఎలా చెప్తున్నాడు విషెస్ అని చెప్పేసి మీ అందరికి ఒక డౌట్ వచ్చి ఉండేది కదా. అయితే దీని గురించి నేను చెప్పడం కాదు, డొనాల్డ్ ట్రంపే చెప్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? నరేంద్ర మోడీ గారికి డొనాల్డ్ ట్రంప్ మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయంట. దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్య చాలా మంచి స్నేహం ఉంది, అందుకని చెప్పేసి నేను బర్త్డే విషెస్ తెలియజేశాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతవరకు బాగానే ఉంది. సో అక్కడ దాగిపోకుండా ఇది బ్రిటన్ ప్రధానితో భేటీ తర్వాత ద్వైపాక్షిక భేటీ కంప్లీట్ అయింది కదా. సో ఆ భేటీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి ఇదే గురించి మాట్లాడుతున్నాడు. ఇది రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేయటం ఆపేస్తే వాళ్ళు కొంచెం వీక్ అవుతారు. సో మరి ఇప్పుడు చూసుకుంటే అటువైపు చైనా మీద కూడా మేము చాలా టారిఫ్లు వేసాం, వాళ్ళు కూడా మాకు చాలా టారిఫ్లు చెల్లిస్తూ ఉన్నారు. సో మరి ఇప్పుడు ఇంకా మరి చైనా మీద టారిఫ్లు పెంచడానికి మేము చూస్తూ ఉన్నాం అని చెప్పేసి మళ్ళీ పాత చింతకాయ పచ్చడే మళ్ళీ నోరుతా ఉన్నాడు అనమాట.